హలో, ఏం చేస్తున్నావు? లివర్ డిటాక్స్. నా జీవితంలో ఎప్పుడు చూడలేననుకున్నది ఈ రోజు చూస్తున్నాను ఆంజనేయుడు. నీళ్ళు, హనీ, నిమ్మకాయ, పసుపు పొద్దున్న తాగితే మొత్తం లివర్ డీటాక్స్ అయిపోయి ఫుల్ ఫ్రెష్ అయిపోయి పొట్ట తగ్గిపోతాయి. లివర్ కి పొట్టకి సంబంధం ఏంటి శరత్? కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం. సైన్స్ లో బాగా చదువుకోవాలి. నువ్వు ఆర్ట్స్ కదా, నీకు తెలియదు. లివర్కి అన్ని కనెక్ట్ అయి ఉంటాయి. లివర్ బాగా పనిచేసింది అనుకో, మనం మంచి ఎనర్జెటిక్ గా ఉంటాము. పొట్ట కూడా మనకి గ్యాస్ట్రిక్, సిక్స్ ప్యాక్ వచ్చేస్తుందా? ఈ అటకారం ఆపు. లివర్ బాగుండాలంటే స్వాన్ కాన్సెప్ట్లు మానాలి. పొద్దున ఇవి తాగడం కాదు. నువ్వు ఉద్దేశం అంటే ఆల్కహాల్ తాగడం వాళ్ళందరికీ లివర్ సూపరా? కాదు కదా. లివర్ మెయిన్ గా డ్యామేజ్ అయ్యేది ఆల్కహాల్ వల్ల. అదేదో కొంచెం సోషల్ డ్రింకింగ్ అంతే. నా మీద ఏడుస్తా కూర్చొని. నాకు సైన్స్ చెప్తున్నావు, నువ్వు సోషల్ డ్రింకింగ్ చేస్తున్నావు. మొత్తం అన్ని సబ్జెక్ట్స్ మన ఇంట్లోనే ఉన్నాయి. లెక్కే తప్పుతున్నది. మ్యాథ్స్ కూడా. ఐ వెరీ స్ట్రాంగ్ ఇన్ ద మ్యాథ్స్. అంతా బానే ఉంది కానీ అది పని చేయదు. హలో, ఇది ఫుల్ ప్రూవెన్. చాలా ఇన్స్టా రీల్స్ చూసాను. పసుపు వేస్తే పని చేస్తుంది. ధనియా పౌడర్ అది. పసుపు ఏ రంగులో ఉంటుందో తెలీదు. రెడీ అయిపోయావు పొద్దున్న ఏదో తాగేసి లివర్ని డీటాక్స్ చేయడానికి. ఆ రెండేంటి పక్కన? ఇది తాగిన ఒక పావు గంట తర్వాత ఇది కొంచెం ఒక టీ గ్లాస్లో ఒక 10 చుక్కలు. దేనికది? లివర్ ఇది కూడా ఫుల్ ఫ్రెష్ చేసి వస్తుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, బ్లోటింగ్ ప్రాబ్లం రాకుండా చూసుకుంటుంది. ఆ డబ్బా ఏంటి మళ్ళీ? ఇది ఫుల్ ఫైబర్. ఇది ఇంకొక అరగంట తర్వాత కొంచెం గోరువెచ్చని నీళ్ళు ఒక స్పూన్ కలుపుకొని తాగితే మొత్తం గట్టు క్లీన్ అయిపోయి లివర్ సూపర్ అయిపోతాయి. అన్ని పడిందిరా. ఇదేదో అతడు సినిమా కాన్సెప్ట్ లాగా ఉంది. ఏదో ఒకటి లివర్ తగిలేస్తుందన్నా ఏంటి? ఏదో ఒకటి ఫాలో అవసరా, అప్పుడు తెలుస్తుంది ఏది పని చేసిందో. నిషా, నీకు ఎప్పటి నుంచో ఒక హోమ్ లోన్ అవ్వట్లేదు. చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నువ్వు శనివారం నుంచి వెంకటేశ్వర టెంపుల్కి వెళ్ళావు, సోమవారం నుంచి శివాలయంకి వెళ్ళావు, బుధవారం నుంచి వినాయక టెంపుల్కి వెళ్ళావు. నీకు పని అయింది. నీకు పని అవ్వడం కావాలా, ఏ దేవుడి వల్ల అయింది కావాలా చెప్పు. అది లాజిక్ ఉండాలి, కామన్ సెన్స్ ఉండాలి. పసుపు ఏంటో తెలీదు. ఇంత కన్ఫ్యూజ్ అయ్యాను లేవే. ఫస్ట్ లో కన్ఫ్యూజన్ ఉంటది. నేను మూత తీయలేదు, మూత తీసి తెలియదు నాకు. అందుకే ట్రాన్స్పరెంట్ డబ్బాలు కొన్నాను, కనిపిస్తుందని. వారంగా డబ్బాలు మారుస్తావు కదా. డబ్బా మార్చిన పసుపే కదా. నువ్వు తిరిగి దాని గురించి పట్టుకున్నాను. ఇక్కడ కాదు సార్, అందరూ నాకు 5,000 కావాలి. నాకు 2,000 కావాలి. 1,000 రూపాయలు కావాలి. సార్ రెడ్డి జ్యూస్ పట్టుకొచ్చేస్తా. అయ్య బాబోయ్, మామూలు టైమే కాదే ప్రకాశం. పొద్దున ముగ్గురు కాసి డబ్బులు అడుగుతున్నారు. నేను కాటన్ సారీస్ చూసుకున్నాను వేడికి. ప్లీజ్. స్కూల్లో డే ట్రిప్ ఉంది. ఫుట్బాల్ టోర్నమెంట్ ఉంది. సంపేంట్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. ముగ్గురు అనుకోని అడుగుతున్నారు ఎట్ నన్ను. అబ్బా శరత్, హ్యాపీనెస్ వెతుక్కుంటున్నాము. ఎక్కడ దిగేస్తారు వెళ్ళి? ఎందులో దొరుకుతుందో తెలియదు కదా. అయితే సో నువ్వు నీలాగా అన్ని ట్రై చేయలేం కదా. సో మేము ఒక్కొక్కటే ట్రై చేస్తున్నాం. నేను కాటన్ సారీస్, ఇదేమో డే ట్రిప్, ఇది బాస్కెట్ బాల్. అలా కాదనుకో, అన్ని ఒకసారి ట్రై చేయడానికి ఒక 20,000 ఇవ్వు. నాకు 10,000. నాకు 3,000 ఇచ్చాను. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? స్నానం చేస్తారా నువ్వు? చేయలేదు. నీకు మీరే కరెక్ట్. ఇచ్చి ఫోన్ పే చేస్తావా? ఏమిటే మీ గోల పొద్దున ఆఫీస్కి వెళ్తుంటే ఏ డబ్బులు అడగండి. అయితే మే అనుకుని డబ్బులు ఇచ్చావు. ఇప్పుడు మే స్పెల్లింగ్ చెప్పురా. MAY. అడగాల ఏంటి అభిషేక్? సార్ చిన్న ప్రాబ్లం వచ్చింది సార్. ఏమైంది? ఆఫీస్లో డబ్బులు మిస్ అవుతున్నాయి సార్. డబ్బులు పోవడం ఏంటి? ఎవరు తీస్తున్నారో తెలియట్లేదు. 1,000 ఉంటే 500 తీసేయడం, 2,000 ఉంటే 1,000 తీసేయడం, హాఫ్ ఆఫ్ ద అమౌంట్ తీసేస్తున్నారు సార్. ఈరోజు స్వాతి కంప్లైంట్ చేశారు. తనది 5,000 రూపీస్ హ్యాండ్ క్యాష్ పోయిందని చెప్పారు. మరి కెమెరాస్ ఉన్నాయి కదా, అవి కొన్ని రోజులుగా ఆఫ్ చేసి ఉన్నాయి సార్. ఇప్పుడు నుంచి ఆఫ్ అయినాయి. 15 డేస్గా ఉన్నాయి సార్. డబ్బులు ఎప్పటి నుంచి పోతున్నాయి? 15 డేస్గానే పోతున్నాయి సార్. ఓహో, అదే ఎవడో పర్పస్ఫుల్ గానే ఆపాడు. అవును సార్. డౌట్ ఉందా? లేదు సార్, మన ఆఫీస్లో ఎవరి మీద ఉంటుంది సార్. ప్రజెంట్ అయితే కెమెరాస్ అన్నీ ఆన్ చేసేయండి. ఓకే సార్. ఆన్ చేసినట్టు ఎవరికి తెలియవద్దు. చేసినట్టు కంపల్సరీ మళ్ళీ చేస్తాడు. అదే సార్. మీరు నాకు చెప్పారని చెప్పి కూడా ఎవరు చెప్పొద్దు. లేదు సార్. ఓకే ఓకే సార్. డాడీ, నీకు IPL లో ఆఫర్ వస్తే ఏం చేస్తావు? ఏం ఆఫర్ అమ్మా?
నాకు యాక్చువల్గా 2008-9లోనే ఆఫర్ వచ్చిందమ్మా. కానీ మరి ఆ టైంలో మమ్మీని పెళ్లి చేసుకోవడం వీటి వల్ల నేను క్రికెట్ కెరియర్కి వదిలేసి మమ్మీ కోసం త్యాగం చేశాను. ఏం డాడీ జెర్సీ మూవీ స్టోరీ చెప్తున్నావు మాకు? అరే జెర్సీ మూవీ తీసిందే నాలాంటి వాడిని చూసి. నువ్వేం జెర్సీ మూవీ ఎప్పుడు వచ్చింది? మొన్న వచ్చింది. నాది ఇప్పుడు 2008-9. అదే ఏమనుకుంటారు మీ డాడీ తక్కువ అంచనా వేస్తున్నారు. మీ నాన్న బాల్ వేసామంటే అక్కడ బొంగరాలు తిరిగిపోవాలి, బాల్ గిర్ర గిర్ర తిరిగిపోద్ది. ఎందుకే నవ్వుతున్నావు? కామెడీగా ఉంది. ఏమనుకుంటున్నారా? అసలు ఎవర్రా క్వశ్చన్ అడిగారు? ఎందుకు అడిగారు? కదుపుతున్నారు వాళ్ళకున్న మీరు. డౌట్స్ క్లియర్ చేసుకుంటున్నారు. డాడీ ఇప్పుడు ఐపీఎల్ చీర్ గా ఎక్కువ ఫారెన్ ఎందుకుంటారు ఫారినర్స్? ఫారినర్స్ ఉంటే మనం చూస్తారు కదా, మన వాళ్ళు ఉంటే మనం చూడం కదా. కాదు శరత్, ఇండియన్స్ పెడితే జాబ్స్ క్రియేట్ అవుతాయి కదా పాపం. చెప్పువే. ఎవరు చెప్పమంటావు? పేరు మన అమిత్ షా కొడుకున్నాడు కదా, జైషా. జైషాక్ చెప్పు. కానీ డాడీ ఫారినర్స్ తెచ్చుకోవడానికి చాలా డబ్బులు అవుతాయి కదా, ఐపీఎల్ కానీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకా బెట్టింగ్ అక్క. ఏం బ్యాటింగ్ రా? అవును బెట్టింగ్ చేస్తారు చాలా మంది. బా బెట్టింగ్ ఇండియాలో లేదురా. ఎస్, ఇండియాలో బెట్టింగ్ బ్యాన్. డాడీ ఇండియాలో బెట్టింగ్ ఎందుకు బాను? సో బెట్టింగ్ విల్ బికమ్ ఎన్ ఎడిక్షన్ ఇండియాలో అఫీషియల్ చేస్తే. అండ్ ఆల్సో సోషల్ ఇంపాక్ట్, చాలా మంది జీవితాలు నాశనం అయిపోతాయి. అలా అయితే ఆల్కహాల్ సిగరెట్స్ కూడా ఎడిక్షన్ కదా శరత్. అది బ్యాన్ చేయట్లేదు ఎందుకు? ఓ ఏంటి లేదు అంతా మీరు సూపర్ క్వశ్చన్స్ వేస్తున్నారు నాకు. నీ దగ్గర సూపర్ ఆన్సర్స్ కోసం. ఎస్, ఇలాంటివి చెప్పాలని నాలాంటి తెలివైన వాడే చెప్పగలరు. అందుకే అడుగుతున్నావు నేను. సో సిగరెట్స్ అండ్ ఆల్కహాల్ ఆర్ ద మేజర్ రెవెన్యూ. సో అవి బ్యాన్ చేస్తే ఎకానమీ చాలా దెబ్బతింటారు. మరి అవి ఎడిక్షన్ అయితే తేడా సో ఇక్కడ ఏంటవుతుందంటే నీకు ఆల్కహాల్ బ్యాన్ చేసినా సరే పీపుల్ విల్ ఫైండ్ వేస్ టు హ్యావ్ ఆల్కహాల్. ఇది చాలాసార్లు జరిగేది కూడా. బ్యానింగ్ ఇస్ నాట్ అ సొల్యూషన్, క్రియేటింగ్ అవేర్నెస్ ఈజ్ అ సొల్యూషన్, కంట్రోలింగ్ అ సొల్యూషన్. నేను ఎంత కంట్రోల్ చేసినా అవ్వట్లేదు శరత్. ఇది నా గురించి కాదు. హలో, సిగరెట్లు ఆల్కహాలే కాదు, మీరు తింటున్న జంక్ ఫుడ్ కూడా ఈక్వల్లీ పాయిజనస్. ఎలాగా? అది కూడా మీకు ఒక ఎడిక్షనే. అది ఇంకేమైనా క్వశ్చన్స్? చాలు మా క్లాస్, మేము పడుకుంటాం. ఎస్ఆర్హెచ్ విల్ విన్. ఆర్సీబీ ఈసారి కప్ నమ్దే. అక్కడ ఆర్సీబీ ఆడట్లేదే. ఈసారి కప్ నమ్దే. ఎందుకు తిడతావు సాలాగేలా అని? ఎందుకు అంతలోతో శరత్, ఈ బెట్టింగ్స్ బ్యాన్ చేసిన ఎలా చేస్తున్నారే బెట్టింగ్స్ అందరూను? ఇంక నువ్వు అక్కడే ఉండిపోయావేటు, పడుకోబెట్టే. బా అలా కాదు శరత్. లక్ష్మి గారు అబ్బాయి తెలుసా? నాకు తెలియదు. అబ్బాయి ఇలాగే బెట్టింగ్లో చాలా ఓడిపోయి వాళ్ళ ఇంట్లో బండి తీసుకెళ్ళి అమ్మేసుకున్నాడు వాళ్ళ డాడీది. బ్యాటింగ్లో ఆడితే అలాగే ఉంటుంది. అబ్బాయి ఏదో ఒకటి చెయ్యాలి కదా. పడుకోవే, బందికే గోల్ అంతా నాకు. ఐపీఎల్ సీజన్ వస్తే అందరూ ఇలాగే పిచ్చెక్కిపోతూ ఉంటారు. సర్లే పడుకో, నువ్వు తినీకి నన్ను. బాయ్ నిషా. ఆగు, ఫోన్ మర్చిపోయి అవుతాయండి ఫోను. ఫోన్ ఎంత ఇంపార్టెంట్ కాదు కదా. హలో, మరి అదే చొక్కా వేసుకున్నావు ఏంటి? ఏ నిన్న ఇదే వేసుకున్నావు కదా. వేసుకుంటే ఉత్తరాన్ని పడివా? ఏమైంది? నేను 2 hours వేసుకున్నాను అంతే. వేసుకునేసరి చెమట పడతావు కదా శరత్, అలా ఎలా వేసుకుంటావు? ఈ గేట్ పై తీసుకెళ్ళి వాషింగ్ పడేస్తావు. నీళ్ళు దండగా, వాషింగ్ మిషన్ పవర్ దండగా, సర్ఫ్ దండగా, మరి ఉతికిన తర్వాత తీసుకెళ్ళి ఇస్త్రీకి ఎత్తావు. బట్టలు వేసుకోవా మాని? దండగా బట్టలు వేసుకోవా మాని? ఆఫీస్లో డబ్బులు మిస్ అవుతున్నాయి సార్. ఎవరు తీస్తున్నారో తెలియట్లేదు. హాఫ్ ఆఫ్ ద అమౌంట్ తీసేస్తున్నారు సార్. సార్ శిరీష్ రింగ్ పోయింది సార్. ఇప్పుడే సార్, తను లంచ్కి వెళ్తుంది కదా అని రింగ్ తీసి టేబుల్ మీద పెట్టేసి వెళ్ళింది. లంచ్ చేసి వచ్చేసరికి పోయింది సార్, ఎవరో తీసేశారు. మరి కెమెరా ఆన్ చేశారు కదా. మళ్ళీ ఎవరో ఆపేశారు సార్ దాన్ని. ఓ మై గాడ్. ఆఫీస్లో ఎవరో తెలుసు రింగ్ పోయిందని.
ఎవరికి తెలియదు సార్, నా ఒక్కడికే చెప్పింది తను. సరే సాయంత్రం తను వెయిట్ చేయమను, అలాగే లేకపోతే నేను చెప్తాను ఏం చేయాలో. సరే సార్. ఎప్పటి నుంచి పోతున్నాయి అన్నావు కరెక్ట్గా ఇవి? ఒక 15 డేస్గా ఇలాగే జరుగుతుంది సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. లంచ్ అయిపోయింది అందరిది? సార్ అయిపోయింది సార్. నేను నాన్ వెజ్ వెజ్ ఈరోజు? నాన్ వెజ్ సార్. నాన్ వెజ్ అయితే నా నాన్ వెజ్ నువ్వే? ఎగ్ సార్. ఓ ఎగ్ నాన్ వెజ్ అంటారు అయితే. ఎస్ సార్. మ్యాచ్ చూసా రాత్రి మ్యాచ్? చేశాను సార్. నేను గొప్పగా అయింది రాత్రి మ్యాచ్. ఎస్ సార్. బుక్లు తులిపోయాడు ఒక్కొక్కడన్నా. ఇలాంటి మ్యాచ్లో డబ్బులు పెడితే సరైన డబ్బులు వస్తాయి. 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వస్తుంది. సార్ మీరు బెట్టింగ్ చేస్తారు ఏంటి సార్? చీనే సరదాగా చూస్తుంటాను, అప్పుడు ఎప్పుడో పెట్టేవాడిని. ఇప్పుడు పెట్టామన్నా ఆవిడ మంచివాడు దొరకట్లేదు ఎక్కడైనా. సార్ ఇప్పుడు బెట్టింగ్ బోల్డ్ యాప్లు వచ్చాయి కదా సార్. నా యాప్లు అన్ని ఫారెన్ యాప్లు కదే, మన లోకల్ యాప్ కాదు కదా. లేదు సార్, ఇంకే రోజుల్లో ఉన్నారు సార్, ఇప్పుడు లోకల్ యాప్ వస్తాయి. అవునా? అవును సార్. సార్ మనోడికి బాగా తెలుసు సార్ ఇలాంటివన్నీ. అవునా, పెడుతుంటావా? ఏదో సరదాగా అలా పడుతుంటాను సార్. నేను సరదాగానే పెడదామని. సార్ ఎందుకు సార్ మనకు అవన్నీ టైం వేస్ట్, డబ్బులు వేస్ట్. సార్ ఏం చేయాలి నువ్వు చెప్తే బెటరా? సార్కి చెప్పేంత అయిపోయావు నువ్వు. సార్ ఈడు కూడా బెట్టింగ్ వేస్తారు సార్. మనోడు మొన్న బస్సు ఎక్కి బస్సు రష్గా ఉంది, కండక్టర్కి ఎంచి మన ఫేస్ కనిపించట్లే, చేయి పెట్టి అలా ఆధార్ కార్డు చూపించాడు. లేడీస్ ఫ్రీ కదా సార్. ఇంకా వేసుకోలేదు. బాగా చెప్పు. ఇంక ఫ్రీ అంటే ఏదేసి వెళ్ళిపోతారు సలవారు గట్ట. నేను పాస్ అనుకున్నాను సార్ అది. ఓ నీకు బస్ పాస్ ఉందా? ఉంది సార్. కాలేజ్ చదువుకున్నప్పుడు బస్ పాస్ తీసుకుంటాం కదా సార్. అది పెట్టుకుని తిరుగుతున్నాడు జోబీలో. రా బాబు నువ్వు వీడియోలో గట్ట కనిపిస్తున్నావు, ఎక్కడ టికెట్ లేకుండా బస్సులో దొరికిపోయావనుకో మొబైల్ కూడా ఎక్కించేస్తాను, నా బరువు పోద్ది. లేదు సార్ అంత రాను సార్. ఏడు చేస్తాను అంత రానుకుంటే దిగి పారిపోతావా? అది భాస్కర్ ఎవరన్నా మరి పర్లేదా? బుక్కి డబ్బులు కట్టిస్తాడు మనకు పెడితే. సార్ ఇది ఎప్పుడైనా గెలిచాడు ఏంటి సార్ డబ్బులు ఇవ్వడానికి? ఎప్పుడు పోవడమే ఏంటి పని. నేను రాత్రి గెలిచిపోయావా? పోయింది సార్. పోయిందా? మొన్న సిఎస్కే మ్యాచ్ స్వాహ. పోయింది సార్. ఆర్సీబీ మ్యాచ్ సార్ ఇడు ఏ టీం వేసినా అది పోదు సార్. ఇడు మామూలు మ్యాచ్లకి వేయడు, బాల్ టు బాల్ వేస్తాడు పెద్ద జ్యోతిష్యులాగా. అబ్బో లక్క లేదనమాట అయితే. సార్ ఇంత డబ్బులు పెట్టి మనం బెట్టింగ్ కడతాం, నిమ్మకాయలు తెచ్చి మ్యాచ్లు గెలిచేస్తున్నారు. మన డబ్బులు మాత్రం వేస్ట్ కదా సార్, అలా కూడా గెలిచేయచ్చు కదా. ఈ రోజుల్లో అలాంటి మ్యాజిక్ ఏం లేవు, నువ్వు ఇంకా అయి పట్టుకుంటావేంటి? హలో, ఎవరు చెప్పారు? ఇప్పటికి మ్యాజిక్లు ఉన్నాయి తెలుసా? నీకు మ్యాజిక్ చేసి చూపించిన నేను, ఒక్కటి మర్చిపోద్ది. తీయండి సార్. నా రింగ్ ఆబ్రకు దాబ్రా, దాబ్రకు ఆబ్రా, టంటాంగ్. ఎలా ఉంది? ఇప్పుడు రింగ్ ఎక్కడ ఉంటుంది తెలుసా? ఇవి బ్యాగ్లో అదకండి. ఎవరి బ్యాగ్ సార్? ఈ బ్యాగ్లే. ఓకే. సార్ సరుబ్యాలో దొరికింది సార్. సార్ భలే చేశారు సార్ మ్యాజిక్. ఇది నా రింగ్ కాదు, ఇది శిరీష రింగ్. సార్ అదే సార్ నా బ్యాగ్లోకి ఎలాగొచ్చింది సార్? నన్ను అడుగుతావేంటి నీ బ్యాగ్లో కలిగి వచ్చిందో? నువ్వు చెప్పాలి. నాకు తెలియదు సార్ అది ఎలాగొచ్చిందో. సార్ ఎవరో పెట్టుకుంటారు సార్ అయితే నా బ్యాగ్లో. ఓ ఎవరో కొట్టేసి నీ బ్యాగ్లో పెట్టారా? కాదు సార్, ఇప్పుడు మీరు మ్యాజిక్ అన్నారు కదా, ఎవరో ఒకరు బ్యాగ్లో ఉంటుంది అన్నారు కదా సార్. అంత అమాయకంగా నటించుక, నువ్వు పగిలిపోద్ది. సార్ తెలియదు అనుకుంటున్నావు నీ వేషాలు. సార్ నిజంగా నాకు తెలియదు సార్. 15 రోజుల నుంచి ఆఫీస్లో డబ్బులు కొట్టేస్తున్నావు, ఈరోజు రెడ్ హ్యాండ్గా దొరికావు. సార్ మామూలుగా బ్యాగులు ఎతకలేమని చెప్పేసి ఇలా మ్యాజిక్ పేరు మీద బ్యాగులు ఎతికిచ్చాను. ఏం మాట్లాడుతున్నారు సార్? ఏమనుకుంటున్నారు? దొంగతనాలు కూడా స్టార్ట్ చేస్తావు నువ్వు? రే భాస్కర్ సార్ ఒకసారి సీసీ కెమెరాలు చెక్ చేయండి సార్. సార్ వీడి కెమెరాలు ఆప్స్ ఉంటాడు సార్, ఇంత ప్లాన్లో ఉన్నాడంటే. మరి నేను ఎందుకు ఆపుతాను రాను? వాడు మాటలు పట్టించుకోకండి సార్. సార్ నాకు హ్యాంగర్ కూడా సట్టే అందదు సార్, ఇలా కెమెరా స్విచ్ ఎలాగంటుంది సార్ నాకు? సరే ఇలా చెప్తున్నట్టుగా ఒకసారి కెమెరా చెక్ చేద్దాం సార్. చేద్దాం సార్. ఆడ ఆపేసాడు కెమెరాలు, ఏం తెలుసు మీకు? నువ్వేటి అలా మాట్లాడుతున్నావు? కెమెరాలు ఏం ఆగలేదు, కెమెరాలు పనిచేస్తున్నాయి. టెక్నీషియన్ సాయంత్రం వస్తున్నాడు, ఫుటేజ్ మొత్తం రికవరీ చేస్తాడు. అప్పుడు అదిగో నువ్వు దొరికిపోతావు. నువ్వు ఇప్పుడు ఒప్పుకున్నావా? సరే సరే,
లేదంటే సాయంత్రం రోజు పోలీసులకు అప్ చెప్పేస్తాను స్వరూప్. సార్ ఏంటి సార్ అలా అంటారు సార్? మీరు నమ్మరు కానీ మా పక్కింటి లెగబల తిరుపతి వెళ్తే నాకే తాళాలు ఇస్తారు సార్. అంత నమ్మకం సార్ నేనంటే. ఈ ఎద్దవా డైలాగులు నా దగ్గర కొట్టక. సార్ నిజమే సార్ నీ కెరియర్ నాశనం అయిపోయింది స్వరూప్. ఓకే, నీకు నా వీడియోలు లేవు, ఏమీ లేవు, మొత్తం ఇవి వడ్డాన్న. సార్ చిచ్చి, నీకు ఇలాంటి బుద్ధి ఉందా అనుకోలో తెలుసా నేను. సార్ వెళ్ళు స్వరూప్, నువ్వు వెళ్ళు. తెలియదు అనుకుంటున్నా డబ్బులు నొక్కేస్తుంటే ఆఫీస్లోనా. సార్ ఏంటి సార్? గెట్ అవుట్. సార్ నిజంగానే ఫుటేజ్ వస్తుందా? వస్తుంది. దొరుకుతాడు కదా? దొరుకుతాడు, ఎందుకు దొరకడు. ఓకే, సార్ సీసీటీవీ హార్డ్ డిస్క్ మిస్ అయింది సార్. సరే ఇందాక ముగ్గురు పిలు. సరే. ఏంటి సీసీటీవీ హార్డ్ డిస్క్ లేపిసావా? సార్ ఏంటి సార్ ప్రతిదీ నన్ను అంటున్నారు? నేను ఎందుకు చేస్తాను సార్ హార్డ్ డిస్క్? ఎవరు? భాస్కర్ తీసాడా? ఏం భాస్కర్, నువ్వు తీసావా? అంతే సార్, నేను తీసాను అంటాడు. ఇంకా నువ్వే కదా తీసావు. నేను తీయడం ఏంట్రా? చెప్పి సార్కి పర్లేదు. ఇప్పుడు నా మీద తిప్పిస్తావు అలాగా? చెప్పడం కాదు, దొరికిపోయావు చెప్పు సార్కి. ఏంటి భాస్కర్ హార్డ్ డిస్క్ తీస్తావు? సార్ ఏంటి సార్, స్వరూప్ తీసాడు కదా సార్, నన్ను అంటున్నారేంటి? తీసింది స్వరూప్ కదా. అదే కదా సార్. భయ్యా ఆగు, చెప్తారు సార్ చెప్తారు మొత్తం. ఏంటి భాస్కర్ అర్థం అవట్లేదా? నువ్వే తెలియని అనుకుంటున్నావా? అందరూ అమాయకులు అనుకుంటున్నావా? నీట్గా ట్రాప్ వేస్తాం, ఆ ట్రాప్లో కరెక్ట్గా దొరికావు. ఎవరు? సార్ మన ఆఫీస్లో ఎవరైనా ఐపీఎల్ బ్యాటింగ్ చేస్తున్నారా? సార్ భాస్కర్. డబ్బులు ఏం పోయాయా ఈ మధ్యన? పోయే సార్ చాలా. ఒక ఆఫీస్లో సిచ్యువేషన్ అయింది. ఓకే, నీకు ప్లాన్ చెప్తాను, దాన్ని అలా వర్కౌట్ చేయాలి. ఇంకో మ్యాజిక్ చేసి చూపించిన నేను. ఇవి బ్యాగ్లో అదకండి. భాస్కర్ ఫస్ట్ నీ బ్యాగ్ చెక్ చేద్దాం. సార్ భాస్కర్ బ్యాగ్లో రింగ్ లేదు సార్. సరే, ఈ రింగ్ని బ్యాగ్లో పెట్టేసుకో. ఓకే సార్. దొరికినట్టు తర్వాత చెప్తాను. ఓకే. సీసీటీవీలో ఆప్షన్ చెప్పి నీకెలా తెలుసు? ఆడ ఆపేసాడు కెమెరాలు, ఏం తెలుసు మీకు? శిరీష రింగ్ తీస్తావు, స్వాతి క్యాష్ తీస్తావు. ఆఫీస్లో ఎంతమంది క్యాష్ కొట్టావో తెలియదు బయటికి. బెట్టింగ్లో డబ్బులు పోయాయి, దానికోసం ఇక్కడ ఎదుక్కుంటున్నావు అంతేనా? పోలీసులు పిల్లండి, పిలుస్తావు చెప్పిద్దాం. సార్ సార్ నేను కావాలని చేయలేదు సార్, ఇది సార్ అవసరం వచ్చింది సార్ నాకు. అవసరం కోసం దొంగతనం చేస్తారు, టైంపాస్ కాదు దొంగతనం చేయడం. సార్ నాకు ఇంకేం చేయాలో తెలియలేదు సార్. ఈ డ్రామా నా దగ్గర వద్దు, పోలీసులు పిలుచుకోరు పిల్లలు. సార్ బెట్టింగ్లో మోసపోయాను సార్, అందుకే దొంగతనం చేశాను సార్. బెట్టింగ్ ఆడితే ఇవే అవుతాయి, ఇంకే అవుతాయి. దొంగతనం చేయడం, తర్వాత నుంచి ఏంటిది రోడ్డు మీద చైన్ స్నాచింగ్, తర్వాత కిడ్నాప్లు, అన్నీ లాస్ట్లో ఇంకా మర్డర్స్. అదే బెట్టింగ్, నెక్స్ట్ అంతా ఇంకేం లేదు. అందరూ మొత్తుకుంటున్నారు బెట్టింగ్లు వద్దురా బాబు, ఆడకంటారా బాబు, జీవితాలు రోడ్డు మీద పడిపోతున్నాయని. గో బెస్ట్ ఎగ్జాంపుల్ నువ్వే. సార్ నేను కావాలని దీనిలో దిగలేదు సార్. సార్ కరెక్ట్గా ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు మా ఫ్రెండ్తో బెట్టింగ్ వేసాను సార్, కొంత డబ్బులు పోయాయి సార్. అది తెచ్చుకోవడానికి ఇంకొన్ని డబ్బులు వేసాను సార్, అవి కూడా ఉండిపోయాయి సార్. నాకు ఇంకేం చేయాలో తెలియక ఇంట్లో మా అమ్మతాలు తాకట్టు పెట్టి దాంట్లో బెట్టింగ్ వేసాను సార్. 1,20,000 వరకు బెట్టింగ్లు ఉండిపోయాయి సార్. ఈ మంత్ 25th మా పిన్నాలు కూతురు పెళ్ళి ఉంది సార్. మా అమ్మకి వేసుకోవడానికి తాలిబొట్టు తప్ప ఇంకేం లేదు సార్. అది ఇడిపించడానికి ఇలా చేశాను సార్, ప్లీజ్ సార్. చూసారా సార్, నన్ను ఇరికేద్దామని చూశాడు. వీటితో మాట్లాడేందుకు సార్, పోలీసులు పిలిపించేది నాగండి. సార్ సార్ మీరేం చెప్పండి సార్. ఇంట్లో తెలుసా? తెలియదు సార్. గోల్డ్ రింగ్ ఉందా? అమ్మాయి గోల్డ్ రింగ్ ఇచ్చేసి పోలీసులకు వద్దులే, రెజిగ్నేషన్ పెట్టేసి నువ్వు అది యాక్సెప్ట్ చేసి పంపించండి. సార్ రెజిగ్నేషన్ ఏంటి సార్, టెర్మినేట్ చేసేయండి. వద్దులే, ఇంకా బోల్డ్ భవిష్యత్తు ఉంది, కెరియర్ నాశనం అయిపోతుంది. తెలుసుకుంటే బాగుపడతావు, లేదు అంటే నాశనం అయిపోతావు. నీ కెరియర్ నీ చేతిలో ఉంది. కావాలంటే ఒక 1 month టైం ఇవ్వండి, ఇంక వేరే జాబ్ ఎత్తుకుంటాడు. 1 month తర్వాత పంపించేయండి. సరే సార్. వాళ్ళ డబ్బులు ఎవరెవరు ఆఫీస్లో ఇవ్వాలో తన చేతిలో కట్ చేసేయండి. లంచ్ సార్ థ్యాంక్ యూ సార్.
సార్ ఎందుకు సార్ వాడిని మన దగ్గర ఉంచుకోవడం 4 రోజులు పంపించేస్తే బెటర్ కదా సార్. బా స్వరూప్, నీకు అర్థమా స్వరూప్? నేను అడిగి 1 మంత్ టైం ఇచ్చింది ఏమన్నా మారుతాడేమో అని ఒక ఆశతో. ఒకళ్ళు మారి నిజంగా బాగానే అంటే మనమే ఉంచుదాం, జీవితం నాశనం చేయలేం కదా. ఓకే సార్. చూసారా, కొంతమంది ఐపీఎల్లో ఆడి చాలా ఎత్తుకెదుగుతున్నారు, కొంతమంది వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతున్నారు. కానీ కొంతమంది మాత్రం ఐపీఎల్ మీద ఆడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. బెట్టింగ్ అనేది మన జీవితాలు నాశనం చేసేస్తుంది, దాంట్లో బాగుపడిన వాళ్ళు ఎవరు లేరు. ప్లీజ్ దయచేసి బెట్టింగ్ దూరంగా ఉండండి. బెట్టింగ్ ఉందా? ఏ సార్ ఉంది కదా, మీరు ఉన్నదని చెప్పారు కదా సార్. ఎందుకు సార్ మనం చూసారా మీరు అది ఎలాగని అన్నట్టు వాట్ కొడిగా నా డైలాగ్ చెప్తున్నా, చెప్పమని. నా డైలాగ్ కాదు అది. మాట్లాడుతున్నా, అయిపోయింది మాట్లాడుతున్నా. ఆపబెట్టాను అదే తీసు వెళ్ళిపోతున్నావు మీదకి ఎలాగాను. సార్ సారీ సార్, నేనే డైరెక్ట్ చెప్పాలి. చెల్లిన డబ్బులు కావాలి. చెల్లిన డబ్బులు చెల్లిన డబ్బులు లేదు శరత్, మేము హ్యాపీనెస్ వెతుక్కుంటున్నాం, దీంట్లో దొరుకుతుందో మేము వెతుకుతున్నాం. జస్ట్ షట్ అప్ యా. యు వాంట్ సుషి సుషి వన్ కిక్ యు గెట్ ఫ్రమ్ మీ. మరి నువ్వు ఆపరా, ఇది ఒక పక్కన నువ్వు ఒక పక్కన ఇక్కడ ఇది ఎలాగో వెళ్ళిపోద్ది హాస్టల్కి. నిన్ను పంపించేస్తాను హాస్టల్కి. సుషి సీరియల్ చూసుకుంటారా మీ ఇద్దరు? డాడీ నాట్ ఆన్ స్క్రీన్. అన్నది అది